నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 9 పార్ట్ 2 వీడియో. మనం పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ ఈ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి బేసిక్స్, అలాగే టోటల్ ఇంపార్టెంట్ 10 గ్లాండ్స్లో 3 గ్లాండ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ గ్లాండ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ది ఫోర్త్ గ్లాండ్, ఫోర్త్ వన్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ లొకేషన్ ఎక్కడంటే మనకి ఎగ్జాక్ట్గా ఇది థ్రోట్ దగ్గర ఉంటుంది. మనకి ఈ రైట్ సైడ్ ఉన్న ఈ డయాగ్రామ్ మనం చూసినట్టయితే చూడు, ఈ థ్రోట్ దగ్గర ఉన్న ఈ పోర్షన్ అనేది థ్రోట్ దగ్గర ఉన్న ఈ పోర్షన్ అనేది థైరాయిడ్ గ్లాండ్. అయితే యాక్చువల్గా ఇందులో 2 లోబ్స్ ఉంటాయి మనకి. ఈ ట్రెకియాకి ఈ లెఫ్ట్ సైడ్ ఇది ఒక లోబు, ఈ రైట్ సైడ్ ఒక లోబు. సో దీనికి 2 లోబ్స్ ఉంటాయి. ఈ టూ లోబ్స్ కూడా ఈ స్మాల్ ఈ టిష్యూస్తో కనెక్ట్ అయి ఉంటాయి. దాన్ని ఇస్తమస్ అంటాం ఈ టిష్యూస్ని. సో లొకేషన్ అనేది థ్రోట్ దగ్గర ఉంటుంది. ఈ గ్లాండ్లో 2 లోబ్స్ ఉంటాయి. అగైన్ ఆ 2 లోబ్స్ కూడా కనెక్టెడ్ బై ఇస్తమస్. సో ఫస్ట్ ఈ పాయింట్స్ రాసుకుందాం. సో ప్రతి గ్లాండ్కి లొకేషను, ఆ గ్లాండ్ రిలేట్ చేసే హార్మోన్స్, దాని రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే రిలేటెడ్గా ఫంక్షన్, అలా కొన్ని పాయింట్స్ నేర్చుకుంటే సరిపోద్ది మనకి. సో ఫస్ట్ అయితే లొకేషను. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ లొకేషన్ ఎక్కడంటే లొకేషన్ అనేది థ్రోట్ దగ్గర. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆ లారింగ్స్ ఆ ఏరియాలో ఉంటుంది. అగైన్ ఈ గ్లాండ్ అనేవి 2 లోబ్స్ ఉంటాయి. దిస్ గ్లాండ్ హ్యావ్ 2 లోబ్స్. అలాగే ఆ 2 లోబ్స్ కూడా కనెక్టెడ్ బై ఇస్తమస్. 2 లోబ్స్ కనెక్టెడ్ బై ఇస్తమస్. చూడండి, ఈ ఏరియా ఇస్తమస్ అనేది ఈ ఏరియా. అయితే ఈ థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ ఏంటంటే హార్మోన్స్ అనేవి. సో ఇది రిలీజ్ చేసే మెయిన్గా 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేవి థైరాక్సిన్, క్యాల్సిటోనిన్. సో ఈ థైరాక్సిన్ చేసే పని ఏంటంటే మనకు మెటబాలిజం రేట్ని కంట్రోల్ చేస్తుంది, సో రెగ్యులేట్ చేస్తుంది. అలాగే బ్రీతింగ్ రేట్ని, హార్ట్ రేట్ని, వీటిని ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. అలానే సెకండ్ ఇంపార్టెంట్ హార్మోన్ ఈ గ్లాండ్ రిలీజ్ చేసేది క్యాల్సిటోనిన్. ఈ క్యాల్సిటోనిన్ అనేది మనకి కాల్షియం రెగ్యులేట్ చేస్తుంది. ఈ కాల్షియం అనేది మన బాడీలో బ్లడ్లో కరెక్ట్ క్వాంటిటీ ఉండాలి. సో దాన్ని రెగ్యులేట్ చేసేది ఏంటంటే ఈ క్యాల్సిటోనిన్. సో ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేవి 2, ఒకటి థైరాక్సిన్, అలాగే సెకండ్ హార్మోన్ అనేది క్యాల్సిటోనిన్. సో మెయిన్గా ఈ ఫంక్షన్స్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే కంట్రోల్ మెటాబాలిజం రేట్, కంట్రోల్ మెటాబాలిజం చూడండి. మెటాబాలిజం అంటే ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పాం డెఫినేషను. మెటబాలిజం అంటే డిఫరెంట్, మన సపోజ్ మనకు ఒక ఎనర్జీ, ఒక ఏటీపీ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే మనం గ్లూకోజ్ని, ఆక్సిజన్ యూజ్ చేసుకుని ఏటీపీ మాలిక్యూల్ని ఫామ్ అవుతుంది. ఇలా ఏదైనా లార్జర్ మాలిక్యూల్ని బ్రేక్ చేయడం కానీ, లేదా డిఫరెంట్ స్మాలర్ మాలిక్యూల్ని కంబైన్ చేసి ఒక లార్జర్ మాలిక్యూల్ని ఫామ్ చేయడం కానీ, సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ అన్నింటిని కూడా మనం మెటబాలిజం రియాక్షన్స్ అంటాం. సో మనకి మెయిన్గా మనం మెటబాలిజం అంటే చెప్పేది ఈ గ్లూకోజ్ రియాక్షన్, ఏటీపీ ఫార్మేషన్ అనేది. అలాగే డిఫరెంట్ ఎమినో యాసిడ్స్ అన్నీ కంబైన్ అయ్యి ఒక ప్రోటీన్ ఫామ్ అవడం, సో అది కూడా మెటబాలిజమే. ఇలా డిఫరెంట్ రియాక్షన్స్ అనేవి. సో ఈ హార్మోన్ చేసే వన్ ఆఫ్ ద మెయిన్ వర్క్ ఏంటంటే కంట్రోల్ మెటబాలిజం. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అనేది కంట్రోల్ బ్రీతింగ్ రేట్, అండ్ హార్ట్ బీట్ రేట్.
హార్ట్ రేట్. సో ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ని రెగ్యులేట్ చేసేది. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఈ రిలీజ్ చేసే ఈ క్వాంటిటీ ఆఫ్ హార్మోన్ అనేది మెయిన్గా అయోడిన్తో కంట్రోల్ చేయబడుతుంది, రెగ్యులేట్ చేయబడుతుంది. సపోజ్ ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి, సపోజ్ మనం తింటున్న ఫుడ్లో సరిపడా అయోడిన్ క్వాంటిటీ లేదనుకోండి, ఈ అయోడిన్ క్వాంటిటీ లేనప్పుడు ఏంటంటే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనం హైపోథైరాయిడిజం అంటాం. మనం తీసుకున్న ఫుడ్లో అయోడిన్ కంటెంట్ డెఫిషియన్సీ ఉంటే ఆ సిచ్యువేషన్ మనం హైపోథైరాయిడిజం అంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ గ్లాండ్, ఈ థ్రోట్ దగ్గర ఉన్న థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుద్ది, పెరుగుద్ది. సో ఈ టైప్ ఆఫ్ డెఫిషియన్సీని మనం గాయిటర్ డిసీజ్ అంటాం. సో గాయిటర్ డిసీజ్ ఎవరికైనా వచ్చిందంటే గొంతు దగ్గర వాపు కనిపిస్తుంది. సపోజ్ ఈ థైరాయిడ్ రిలీజ్ చేసే హార్మోన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి అనుకోండి, కావాల్సిన క్వాంటిటీ కన్నా ఎక్కువ రిలీజ్ అయితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. సో దీనివల్ల వచ్చే మనకి డిసీజ్ ఏంటంటే గ్రేవ్స్ డిసీజ్ అంటాం. సో ఈ గ్రేవ్స్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది వాపు ఉంటుంది, అలాగే మనకి కళ్ళు అనేవి బయటకు వచ్చినట్టు ఉంటాయి, బల్జ్ అయి ఉంటాయి. సో ఇవి మెయిన్ 2 ఇంపార్టెంట్ డిసీజెస్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. సో అయోడిన్ డెఫిషియన్సీ మనం తీసుకున్న ఫుడ్లో ఉన్నప్పుడు, సో ఆ పాయింట్ రాసుకోండి, అయోడిన్ డెఫిషియన్సీ in our diet cause hypothyroidism. సో దీనివల్ల వచ్చి మనకి ఎఫెక్టెడ్ అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ ఎన్లార్జ్ థైరాయిడ్ గ్లాండ్ అండ్ ఎన్లార్జ్ థైరాయిడ్ గ్లాండ్. సో ఈ సిచ్యువేషన్ ఏమంటామంటే గాయిటర్ డిసీజ్ అంటాం, గాయిటర్ డిసీజ్. అలాగే నెక్స్ట్ పాయింట్ అనేది, సపోజ్ ఈ థైరాయిడ్ రిలీజ్ చేసే హార్మోన్స్ అనేవి కావాల్సిన క్వాంటిటీ కన్నా ఎక్కువ రిలీజ్ అయితే దాన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటాం. ఇఫ్ థైరాయిడ్ హార్మోన్స్ releases more, it will causes hyperthyroidism. సో దీనివల్ల వచ్చేది ఏంటంటే గ్రేవ్స్ డిసీజ్. సో ఇట్ విల్ causes Graves disease. సో ఈ డిసీజెస్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి గ్రేవ్స్ డిసీజ్, ఇంకోటేమో గాయిటర్ డిసీజ్. సో దీని సిమ్టమ్స్ ఏంటంటే ఈ గ్రేవ్స్ డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే గ్లాండ్ అనేది వాపు ఉంటుంది, అలాగే ఐస్ కళ్ళు కూడా బల్జ్ అయినట్టు ఉంటాయి. సో అవి ఎక్కడైనా రాసుకోండి. సో దీని ఎఫెక్ట్ వల్ల వచ్చేది ఏంటంటే ఎన్లార్జ్ థైరాయిడ్ గ్లాండ్, అలానే ఐస్ విల్ బల్జ్. సో ఇవి థైరాయిడ్ గ్లాండ్ గురించి. సో థైరాయిడ్ గ్లాండ్ లొకేషను థ్రోట్, ఇది రిలీజ్ చేసే హార్మోన్స్ థైరాక్సిన్, అలాగే క్యాల్సిటోనిన్. ఈ క్యాల్సిటోనిన్ అనేది మనకి బ్లడ్లో ఉన్న కాల్షియం లెవెల్ని రెగ్యులేట్ చేస్తుంది. అగైన్ అయోడిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం అంటాం, దానివల్ల గాయిటర్ డిసీజ్ వస్తుంది. అలా కాకుండా హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి అనుకుంటే ఆ సిచ్యువేషన్ మనం హైపర్ థైరాయిడిజం అంటాం, దానివల్ల గ్రేవ్స్ డిసీజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 5th గ్లాండ్ పారాథైరాయిడ్ గ్లాండ్. సో దీని లొకేషన్ కూడా సేమ్, ఈ
ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడైతే ఉందో సేమ్ దాని బ్యాక్ సైడ్ ఇవి ఉంటాయి. చూడండి మనం ఇక్కడ ఇది ఈ పైన ఉన్న ఇమేజ్ అనేది ఫ్రంట్ సైడ్. సేమ్ ఇదే థైరాయిడ్ గ్లాండ్ని బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు ఒక 4 డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర ఇలా మనకి చూడండి ఈ డాట్స్ కనిపిస్తున్నాయి. ఈ డాట్స్ అనేవే పారాథైరాయిడ్ గ్లాండ్స్. సో ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్. పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి 4 ఉంటాయి. సో లొకేషన్ అనేది లొకేషన్ ఎక్కడ అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, ఆన్ బ్యాక్ సైడ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. ఈ కింద ఇమేజ్లో మనం చూడవచ్చు ఈ 4 డాట్స్ అనేవి పారాథైరాయిడ్ గ్లాండ్స్ అవి. సో లొకేషన్ అనేది థైరాయిడ్ గ్లాండ్స్కి వెనక వైపు ఉంటాయి. ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్. 4 నెంబర్ ఉంటాయి. సో క్వాంటిటీ ఎంత ఎన్ని ఉంటాయంటే 4 నెంబర్స్ ఉంటాయి. 4 నెంబర్స్ ప్రజెంట్. 4 నెంబర్స్ ప్రజెంట్. సో 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఇది రిలీజ్ చేసే హార్మోన్ ఏంటంటే హార్మోన్స్. సో ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్ ఏంటంటే పారాథైరాయిడ్ హార్మోన్ అంటాం. సో దీనికి ఇంకో పేరు హార్మోన్ ఆఫ్ కోలిప్ అంటాం. సో ఇది రిలీజ్ చేసే మెయిన్ హార్మోన్ ఏంటంటే పారాథైరాయిడ్ హార్మోన్, PTH అంటాం. పారాథైరాయిడ్ హార్మోన్. సో దీనికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే హార్మోన్ ఆఫ్ కోలిప్ అంటాం. హార్మోన్ ఆఫ్ కోలిప్. సో ఇది ఇంపార్టెంట్ హార్మోన్, పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ చేసే హార్మోన్. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే కాల్షియం లెవెల్ని రెగ్యులేట్ చేయడం. ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పాం థైరాయిడ్ గ్లాండ్లో కూడా క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ కూడా కాల్షియం రెగ్యులేట్ చేస్తుంది, బట్ దాని ఎఫెక్ట్ అనేది తక్కువ. బట్ దీని పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చిన ఈ PTH హార్మోన్ యొక్క మెయిన్ ఫంక్షనే ఈ కాల్షియం లెవెల్ని రెగ్యులేట్ చేయడం. అయితే ఈ రెగ్యులేషన్ ఎలాగ అవుద్దంటే సపోజ్ మనకి బ్లడ్లో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం క్వాంటిటీ ఉండాలి. సపోజ్ కాల్షియం క్వాంటిటీ తక్కువ ఉందనుకోండి. సో అప్పుడు ఈ బ్లడ్లో కాల్షియం క్వాంటిటీ తక్కువైనప్పుడు ఏమవుతుందంటే బోన్ నుంచి ఇప్పుడు మనకి సపోజ్ మన బాడీలో ఉన్న ఎంటైర్ కాల్షియంలో ఆల్మోస్ట్ 99% ఆఫ్ కాల్షియం అనేది ఈ బోన్ మ్యారోలోనే ఉంటుంది. బోన్ మ్యారో ఈ టీత్ కలిపి 99% ఉంటాయి. రిమైనింగ్ 1% ఈ బ్లడ్లో ఉంటుంది. అయితే ఎప్పుడైనా బ్లడ్లో ఈ కాల్షియం క్వాంటిటీ తక్కువైనప్పుడు ఏమవుద్దంటే ఈ బోన్ మ్యారోలో ఉన్న కాల్షియం అనేది అగైన్ బ్లడ్లోకి ఎంటర్ అవుద్ది బ్యాలెన్స్ చేయడానికి. సో దానివల్ల ఏమవుతాయంటే బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి. అలా ఎప్పుడైతే బ్లడ్లో కాల్షియం క్వాంటిటీ తక్కువైందో సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీని ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే బోన్ మ్యారో నుంచి బ్లడ్లోకి బ్లడ్లోకి బ్యాలెన్స్ చేసేటట్లు చేస్తుంది ఈ హార్మోన్ అనేది. సో దీనివల్ల సపోజ్ దీన్ని ఈ కాల్షియం క్వాంటిటీ అనేది రెగ్యులేట్ అవ్వలేదు అనుకోండి, కంటిన్యూస్గా ఈ బోన్ మ్యారోలో ఉన్న కాల్షియం అనేది బ్లడ్లోకి ఎంటర్ అయ్యి బోన్స్ అనేవి బాగా వీక్ అయిపోతాయి. సో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ పారాథైరాయిడ్ హార్మోన్ మెయిన్ ఫంక్షన్ అనేది రెగ్యులేట్ కాల్షియం లెవెల్. సో మెయిన్ ఫంక్షన్ అనేది మెయిన్ ఫంక్షన్ అనేది ఏంటంటే రెగ్యులేట్ కాల్షియం లెవెల్. ఇన్ బ్లడ్. అయితే ఈ బ్లడ్లో ఈ కాల్షియం లెవెల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మన బాడీలో ఉన్న ఎంటైర్ కాల్షియంలో 99% ఆఫ్ కాల్షియం అనేది బోన్ మ్యారోలో ఉంటుంది. బోన్ మ్యారో టీత్లో ఉంటుంది. సో ఎప్పుడైతే కాల్షియం లెవెల్ తక్కువైందో ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఈ బోన్ మ్యారోలో ఉన్న కొంత అమౌంట్ ఆఫ్ కాల్షియంని బ్లడ్లోకి సెండ్ చేస్తుంది. సో ఆ విధంగా బ్లడ్లో క్వాంటిటీని ఇది కరెక్ట్ లెవెల్లో రెగ్యులేట్ చేస్తుంది. సపోజ్ బ్లడ్లో ఇప్పుడు కాల్షియం లెవెల్ ఎక్కువ ఉందనుకోండి. సో అప్పుడు ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ గివ్ సిగ్నల్ టు కిడ్నీ. ఆ కిడ్నీ దగ్గర
ఈ కాల్షియం ఎక్స్క్రీషన్ తగ్గిస్తుంది, లేదంటే కాల్షియం ఎక్స్క్రీషన్ తగ్గించడం పెంచడం ఆ విధంగా రెగ్యులేట్ చేస్తుంటుంది. సో ఒకవేళ కాల్షియం క్వాంటిటీ ఎక్కువైంది అన్నప్పుడు ఎక్స్క్రీట్ చేస్తుంది. సో ఇలా ఈ కిడ్నీకి కూడా ఇవి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది ఈ హార్మోన్ అనేది. ఈ విధంగా కాల్షియం అనేది రెగ్యులేట్ చేయగలదు. సో మెయిన్ ఫంక్షన్ అనేది కాల్షియం రెగ్యులేషన్. ఓకే, నెక్స్ట్ గ్లాండ్ అనేది నెక్స్ట్ వన్ అనేది 6th వన్ థైమస్. నెక్స్ట్ వన్ అనేది థైమస్. సో దీని లొకేషన్ ఏంటంటే థైమస్ లొకేషన్ అనేది లంగ్స్ మధ్యలో, బిట్వీన్ లంగ్స్. అలాగే మనకి స్టెర్నమ్ అనే పదం మనం చెప్పాం. ఈ స్టెర్నమ్కి వెనక వైపు హార్ట్కి ముందుకి హార్ట్కి ముందు ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ మనం థైమస్ అంటాం. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే థైమస్ హార్ట్కి వెనక వైపు ఉంటుంది. హార్ట్కి ముందు వైపు. ఒకసారి ఈ లొకేషన్ రాస్తా చూసుకోండి. బిట్వీన్ లంగ్స్ మధ్యలో బిహైండ్ స్టెర్నమ్ అంటే ఆ బోన్ టైప్ ఒకటి ఉంటుంది ఫ్రంట్లో ఉన్న బోన్ టైపు, దానికి వెనకాలన. అలాగే హార్ట్కు ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హార్ట్ అక్కడ ఉన్న గ్లాండ్స్ని మనం థైమస్ గ్లాండ్స్ అంటాం. సో లంగ్స్కి మధ్యలో ఈ స్టెర్నమ్ బోన్ వెనక వైపు, అలాగే హార్ట్కి ముందు వైపు వస్తుంది. ఈ థైమస్ గ్లాండ్ మెయిన్గా రిలీజ్ చేసే హార్మోన్ ఏంటంటే థైమోసిన్. మెయిన్ హార్మోన్ ఇది రిలీజ్ చేసేది ఏంటంటే హార్మోన్. సో ఇది రిలీజ్ చేసే హార్మోన్ ఏంటంటే థైమోసిన్. ఈ థైమోసిన్ ఫంక్షన్ ఏంటంటే యాక్చువల్గా ఈ గ్లాండ్ ఏమవుద్దంటే మనకి ఏజ్ చిన్నపిల్లల్లో బాగా యాక్టివ్గా ఉంటుంది ఈ థైమస్ గ్లాండ్ అనేది. వన్స్ మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్యూబర్టీ వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా ఇదేమో డిసపేర్ అయిపోతూ ఉంటుంది. కొంత ఏజ్ తర్వాత పూర్తిగా ఈ థైమస్ గ్లాండ్ అనేది రీప్లేస్డ్ బై ఫ్యాట్. అయితే ఈ థైమస్ గ్లాండ్ చేసే మెయిన్ వర్క్ ఏంటంటే మనకి వైట్ బ్లడ్ సెల్స్లో టీ లింఫోసైట్స్ అని ఉంటాయి. ఈ టీ లింఫోసైట్స్ అనేవి బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి. ఈ బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అయిన ఈ లింఫోసైట్స్ని, ఎస్పెషల్లీ టీ లింఫోసైట్స్ని, ఇవి బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అయ్యి ఈ థైమస్కి మూవ్ అయ్యి ఇక్కడ మెచ్యూరేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ డెవలప్ అవుతుంది, ఆ కంప్లీట్గా మెచ్యూర్ అవుతుంది. సో ఈ థైమస్ గ్లాండ్లో జరిగే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ టీ లింఫోసైట్స్ని మెచ్యూర్ చేయడం. అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్కి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. దిస్ గ్లాండ్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ గ్లాండ్ అనేది ప్యూబర్టీ వరకే యాక్టివ్గా ఉంటుంది. దాని తర్వాత గ్రాడ్యువల్గా డిసపేర్ అయ్యి కొంత ఏజ్ తర్వాత పూర్తిగా రీప్లేస్డ్ బై ఫ్యాట్. దిస్ గ్లాండ్ యాక్టివ్ till puberty, then gradually disappears and replaced by fat. అలానే సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ టీ లింఫోసైట్స్, ఇక్కడ బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అయిన టీ లింఫోసైట్స్ డెవలప్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రొవైడ్ ఎన్విరాన్మెంట్ needed for maturation and development of T lymphocytes.
లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్ అనేవి పార్ట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. అలానే ఈ లింఫోసైట్స్ అనేవి యాక్చువల్గా బోన్ మ్యారోలో ఫామ్ అవుతాయి. దే మూవ్ టు థైమస్ ఫర్ మెచ్యురేషన్. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి. T lymphocytes produce in bone marrow and move to thymus for maturation. సో ఇది మెయిన్ ఫంక్షన్. థైమస్ గ్లాండ్ యొక్క మెయిన్ ఫంక్షను థైమోసిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ అనేది ఈ టీ లింఫోసైట్స్ డెవలప్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అది మెయిన్ ఫంక్షన్. సో నెక్స్ట్ గ్లాండ్ అనేది 7th వన్ అడ్రినల్ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్. సో ఫస్ట్ లొకేషన్ చూద్దాం. సో ఈ అడ్రినల్ గ్లాండ్ లొకేషన్ ఏంటంటే మనకున్న 2 కిడ్నీస్, ఆ కిడ్నీస్ పైన ఉంటాయి ఇవి అడ్రినల్ గ్లాండ్స్ అనేవి. సో అగైన్ దీని క్వాంటిటీ కూడా 2 నెంబర్స్ ఉంటాయి. ఈచ్ కిడ్నీ పైన ఒక్కొక్క గ్లాండ్ ఉంటుంది. సో ఫస్ట్ లొకేషన్ అనేది సో లొకేషన్ ఎక్కడంటే on top of kidneys, on top of each kidney, సో క్వాంటిటీ ఎంత ఉంటుందంటే 2 అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ కిడ్నీ. లొకేషన్ అది. సో క్వాంటిటీ అయితే 2 అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఇది రిలీజ్ చేసే హార్మోన్స్ అనేవి హార్మోన్స్. యాక్చువల్గా ఈ రైట్ సైడ్ డయాగ్రామ్ మనం చూస్తే అడ్రినల్ గ్లాండ్లో మెయిన్గా 2 ఏరియాస్ ఉన్నాయి. ఒకటి ఈ అవుటర్ పోర్షన్ ఉన్నది కార్టెక్స్ ఏరియా అంటాం, అడ్రినల్ కార్టెక్స్ అంటాం. అలాగే ఈ అడ్రినల్ గ్లాండ్లో సెంటర్లో ఉన్న ఏరియాని మెడుల్లా అంటాం, అడ్రినల్ మెడుల్లా. ఈ మెడుల్లా రీజియన్లో సర్టెన్ టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే ఈ అవుటర్ పోర్షన్ ఈ కార్టెక్స్ రీజియన్లో సర్టెన్ టైప్ ఆఫ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఆ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్, మనకి బిట్లో వచ్చే స్కోప్ ఉన్న ఏరియా ఇది. సో మెయిన్గా అయితే హార్మోన్స్ 2 ఏరియాస్లో రిలీజ్ అవుతాయి. ఒకటి అడ్రినల్ మెడుల్లా రీజియన్, ఒకసారి పాయింట్ రాసుకోండి, అడ్రినల్ మెడుల్లా రిలీజెస్. మెడుల్లా అంటే ఈ సెంటర్లో ఉన్న రీజన్. సో దాంట్లో మెయిన్గా 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకటి అడ్రినలిన్, దీన్నే ఇంకో పేరు ఎపినెఫ్రిన్ అంటాం. ఎపినెఫ్రిన్. అలాగే ఈ మెడుల్లా రీజన్ రిలీజ్ చేసే సెకండ్ ఇంపార్టెంట్ హార్మోన్ అనేది నార్ అడ్రినలిన్, నార్ అడ్రినలిన్. సో దీనికి ఇంకో పేరు అనేది నార్ ఎపినెఫ్రిన్. సో ఈ 2 హార్మోన్స్ అనేవి మెడుల్లా రీజన్ నుంచి రిలీజ్ అవుతాయి. యాక్చువల్గా ఈ మెడుల్లా రీజన్ అనేది నర్వ్ సిస్టమ్కి డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటాయి. సో వీటి రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇవి 2 ఇంపార్టెంట్ హార్మోన్స్. ఇది ఈ సెంటర్ రీజియన్లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఇవి. అలాగే ఈ కార్టెక్స్ రీజియన్ అంటే అవుటర్ ఫేస్ సర్ఫేస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనేవి అడ్రినల్ కార్టెక్స్ రిలీజెస్. ఒకటి కార్టిసోల్, కార్టిసోల్. అలాగే ఆల్డోస్టిరోన్. ఇవి హార్మోన్స్ నేమ్స్ ఇవన్నీ. ఆల్డోస్టిరోన్. అలాగే థర్డ్ హార్మోన్ అనేది
ఆండ్రోజెన్స్. సో ఈ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. మెడులర్ రీజియన్ నుంచి అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ ఈ 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కార్టెక్స్ రీజియన్ నుంచి ఈ 3 హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అయితే వీటి ఫంక్షన్ కొన్ని పాయింట్స్ వీటి గురించి. యాక్చువల్గా ఈ అడ్రినల్ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదైనా సడన్గా వచ్చిన ఇన్సిడెంట్ అట్లాంటి టైంలో మనకి ఈ అడ్రినల్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే హార్ట్ రేట్ పెరుగుతుంటుంది, బ్రీతింగ్ రేట్ పెరుగుతుంటుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి సరిపడా డెసిషన్ అనేది either ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాలా లేదా ఇమీడియట్గా తీసుకోవాల్సిన డెసిషన్కి ఈ హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ హార్మోన్ రిలీజ్ అవుతున్నప్పుడు ఏమవుద్దంటే హార్ట్ రేట్ పెరుగుద్ది, బ్రీతింగ్ రేట్ పెరుగుద్ది, అలాగే బ్లడ్ ప్రెషర్ పెరగడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో అందుకే ఇదేంటంటే దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. అలాగే సపోజ్ కొంతమంది కోపంగా ఉన్నారు అనుకోండి, సపోజ్ బాగా కోపం ఉన్నప్పుడు ఏంటంటే ఈ అడ్రినల్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఆ స్ట్రెస్ లెవెల్ని అడ్జస్ట్ చేయడానికి యూజ్ అవుద్ది, హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఈ స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకోవడానికి ఈ హార్మోన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇది అడ్రినల్ యొక్క ఫంక్షన్. సో ఆ పాయింట్స్ రాద్దాం. అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అలాగే ఇది రిలీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఇంక్రీజెస్ హార్ట్ రేట్, అలాగే బ్రీతింగ్ రేట్ పెరుగుద్ది, బ్రీత్ రేట్, బ్లడ్ ప్రెషర్ ఎట్సెట్రా. సో ఏంటంటే ఇవన్నీ ఈ మార్పులు ఎందుకు వస్తాయంటే ఆ సిచ్యువేషన్కి అడ్జస్ట్ అవ్వడానికి, టు అడ్జస్ట్ దట్ సిచ్యువేషన్. సో అందుకే దీన్ని ఇట్ ఈజ్ కాల్డ్ ఫైట్ ఆర్ ఫ్లైట్, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. అలాగే ఈ అడ్రినలిన్ ఒక ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్ అనేది when someone is angry, when someone is angry or anxious, adrenaline helps to control, that helps to adjust stress levels, సో ఇది ఈ అడ్రినల్ హార్మోన్ యొక్క సమ్ ఫంక్షన్స్. అదే కార్టిసోల్ హార్మోన్ ఉంటుంది. కార్టిసోల్ అంటే ఈ కార్టెక్స్ రీజియన్ నుంచి రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద హార్మోన్ ఇది. కార్టిసోల్ హార్మోన్. సో దీని ఫంక్షన్ కూడా ఇంచుమించుగా సేమే ఉంటాయి. సో ఈ కార్టిసోల్ హార్మోన్ అనేది సపోజ్ తక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవుతుంది అనుకోండి, ఈ ఇంచుమించుగా ఈ అడ్రినల్ గ్లాండ్ నుంచి వచ్చిన అన్ని హార్మోన్స్ యొక్క పర్పస్ ఇంచుమించు సేమే ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ డీల్ చేయడం, ఈ యాంగర్
యాంగ్రీగా ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేయడం, ఇవే ఉంటాయి. అగైన్ ఈ కార్టిసోల్ హార్మోన్ అనేది సరైన క్వాంటిటీలో మనకి రిలీజ్ అవ్వట్లేదు అనుకోండి, అట్లాంటప్పుడు వచ్చే డెఫిషియన్సీని మనం ఎడిసన్ డిసీజ్ అంటాం. ఈ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ కార్టిసోల్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది అనుకోండి, అట్లాంటప్పుడు వచ్చే డిసీజ్ని కుషింగ్ సిండ్రోమ్ అంటాం. సో ఈ జస్ట్ ఈ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి, మనకి బిట్స్ అడుగుతున్నాడు ఇవి. సో ఈ కార్టిసోల్ హార్మోన్ అనేది కార్టెక్స్ రీజియన్ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. మనం చెప్పాం 2 రీజన్స్, మెడుల్లా రీజియన్, కార్టెక్స్ రీజియన్. సో ఈ కార్టిసోల్ హార్మోన్ అనేది దీని డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే కార్టిసోల్ హార్మోన్ డెఫిషియన్సీ కాజెస్. ఈ డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుందంటే కాజెస్ ఎడిసన్ డిసీజ్, ADDISON, ఎడిసన్ డిసీజ్. అదే ఈ హార్మోన్ అనేది ఓవర్గా రిలీజ్ అయింది అనుకోండి, ఓవర్ రిలీజ్ కాజెస్ CUSHING, కషింగ్స్ సిండ్రోమ్. సో ఇవి అడ్రినల్ గ్లాండ్ గురించి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా, నోట్ పాయింట్ ఒకటి రాసుకోండి. నోట్ పాయింట్, ఇప్పుడు మనము ఈ కార్టెక్స్ రీజియన్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయని చెప్పాం. ఒకటి కార్టిసోలు, ఆల్డోస్టిరాన్, ఆండ్రోజన్స్, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్టెరాయిడ్ హార్మోన్స్. స్టెరాయిడ్ హార్మోన్స్ అని ఏమంటాం అంటే ఈ ఏవైతే లిపిడ్ బేస్డ్ హార్మోన్స్ ఉంటాయో, అంటే ఇది ప్లాజ్మా మెంబ్రెయిన్లో డిఫ్యూజ్ అవ్వగలవో, అట్లాంటి వాటిలో మనం స్టెరాయిడ్స్ అంటాం. సో మనకున్న హార్మోన్స్లో ఈ అడ్రినల్ కార్టెక్స్ ఇది రిలీజ్ చేసే హార్మోన్స్, అలాగే టెస్టిస్ రిలీజ్ చేసే హార్మోన్స్, ఓవరీస్ రిలీజ్ చేసే హార్మోన్స్, వీటిని స్టెరాయిడ్స్ హార్మోన్స్ అంటాం. సో ఆ పాయింట్ రాసుకోండి. హార్మోన్స్ రిలీజ్డ్ బై అడ్రినల్ కార్టెక్స్, అలాగే టెస్టిస్ అనేది మేల్లో, ఓవరీస్ ఫీమేల్లో. ఓవరీస్ ఆర్ కాల్డ్ స్టెరాయిడ్ హార్మోన్స్. మనం లాస్ట్ క్లాస్ ఆల్రెడీ చెప్పాం, హార్మోన్స్ అనేవి 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి వాటర్ బేస్డ్ హార్మోన్స్, అంటే వాటర్ సాల్యుబుల్ హార్మోన్స్, ఇంకోటి లిపిడ్ సాల్యుబుల్ హార్మోన్స్. సో ఈ స్టెరాయిడ్స్ అనేవి లిపిడ్ బేస్డ్. సో ఇది నోట్ పాయింట్లో రాసుకోండి. ఓకే, నెక్స్ట్ గ్లాండ్ అనేది 8th వన్, ప్యాన్క్రియాస్. 8th గ్లాండ్ అనేది ప్యాన్క్రియాస్. సో ఈ ప్యాన్క్రియా ఏంటంటే ఇది ఎండోక్రైన్ సిస్టంలోనూ పార్ట్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్, అలాగే ఎక్సోక్రైన్ సిస్టంలో కూడా ఇది పార్ట్. ఎందుకంటే ఈ గ్లాండ్లో ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. మనకి ఎండోక్రైన్ సిస్టంలో హార్మోన్స్ ఉంటాయి, ఎక్సోక్రైన్ సిస్టంలో అయితే ఎంజైమ్స్ ఉంటాయి. సో ఈ ప్యాన్క్రియా నుంచి 2 రిలీజ్ అవుతాయి, ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, అలాగే హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో ఫస్ట్ లొకేషన్ రాద్దాం, ప్యాన్క్రియా లొకేషన్. సో లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే స్టమక్కి వెనక వైపు ఉంటుంది. ఇది అప్పర్ అబ్డమన్లో బిహైండ్ ద స్టమక్ అనేది ప్యాన్క్రియా ఉంటుంది. సో లొకేషన్ ఎక్కడ అంటే అప్పర్ అబ్డమన్, అలాగే బిహైండ్ స్టమక్. సో స్టమక్ వెనక వైపు ప్యాన్క్రియాస్ ఉంటాయి. సో ఈ ప్యాన్క్రియా అనేది యాక్ట్ యాజ్ బోత్ ఎండోక్రైన్ గ్లాండ్, అలాగే ఎక్సోక్రైన్ గ్లాండ్. సో ఆ పాయింట్ రండి, ప్యాన్క్రియా యాక్ట్ యాజ్ బోత్ ఎండోక్రైన్ గ్లాండ్, అలానే ఎక్సోక్రైన్ గ్లాండ్. చూడండి, ఎండోక్రైన్ గ్లాండ్ అంటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి,
హార్మోన్స్, ఎగ్జోక్రైన్ గ్లాండ్లు అయితే ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అయితే ఈ ఎండోక్రైన్, ఈ ప్యాన్క్రియాలో ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే హార్మోన్స్ రిలీజ్ చేసే ఆ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటాం. జనరల్గా మనకు మామూలుగా మీనింగ్ ఏంటంటే ఐలెట్స్ అంటే స్మాల్ ఐలాండ్స్ అని. సో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటాం. ఏవైతే ఏ పోర్షన్ అయితే ఎండోక్రైన్ గ్లాండ్స్గా యాక్ట్ అవుతుందో ఈ ప్యాన్క్రియాలో ఆ పోర్షన్ మనం ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటాం. సో ఆ పాయింట్ రాసుకోండి. ఎండోక్రైన్ ప్యాన్క్రియా, ఎండోక్రైన్ ప్యాన్క్రియా అంటే ఎంటైర్ ప్యాన్క్రియాలో ఏవైతే గ్లాండ్స్ లా యాక్ట్ అవుతున్నాయో ఆ ఎండోక్రైన్ పోర్షన్. సో ఎండోక్రైన్ ప్యాన్క్రియా కన్సిస్ట్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. లేదంటే ఆ పోర్షన్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటాం. ఏదైతే రీజన్ ఆఫ్ ప్యాన్క్రియా వేర్ ఎండోక్రైన్ సెల్స్ ఆర్ ప్రెజెంట్, దాన్ని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటాం. సో ఇప్పుడు హార్మోన్స్ రాసుకోండి. హార్మోన్స్ ఇంపార్టెంట్ మనకి. హార్మోన్స్ చూడండి, దీనికి రిలేటెడ్గా ఉన్న ఎంజైమ్స్ ఆల్రెడీ మనం డైజెస్టివ్ సిస్టంలో డిస్కస్ చేసాం. సో ప్యాన్క్రియా నుంచి రిలీజ్ అయ్యే ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేవి రెండు ఉంటాయి. ఒకటి ఇన్సులిన్, రెండవది గ్లూకాగాన్. సో వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్, గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేయడం. సో ఈ కంట్రోలింగ్ ఎలా జరుగుతుందంటే, సపోజ్ ఇప్పుడు బ్లడ్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉందనుకోండి, అంటే మనకి బ్లడ్లో ఉండాల్సిన గ్లూకోజ్ కన్నా ఎక్కువ ఉంది. సో ఆ టైంలో ఏంటంటే ఇన్సులిన్ రిలీజ్ అవుద్ది. మామూలుగానైనా ఇప్పుడు సెల్లోకి గ్లూకోజ్ ఎంటర్ అవ్వాలంటే ఈ ఇన్సులిన్ అనేది ఒక కీలా యాక్ట్ అవుద్ది. ఈ ఇన్సులిన్ హెల్ప్తోనే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది సెల్లోకి ఎంటర్ అవుద్ది. సో ఈ ఇన్సులిన్ వల్ల ఏమవుతుందంటే స్లోగా బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ అనేది తగ్గుతుంది. సపోజ్ ఇప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ చాలా తక్కువ ఉందనుకోండి, మనకు కావాల్సిన క్వాంటిటీ కన్నా చాలా తక్కువ ఉంది. సపోజ్ మీరు ఫాస్టింగ్ చేస్తున్నారు. ఈ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మనం ఫుడ్ ఏం తీసుకోం కాబట్టి చాలా టైము. సో అట్లాంటప్పుడు మీకు ఏంటంటే ఆ గ్లూకోజ్ క్వాంటిటీ అనేది బ్లడ్లో తగ్గుతూ ఉంది. సో ఆ టైంలో ఏమవుద్దంటే మనకు ఆల్రెడీ ఈ గ్లూకోజ్ అనేది లివర్లో కొంత స్టోర్ అయి ఉంటుంది మనకి గ్లైకోజన్ ఫార్మాట్లో గ్లైకోజన్గా ఈ లివర్లో స్టోర్ అయ్యి ఉన్న దాన్ని ఈ గ్లూకాగాన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. సో ఇలా ఈ ఇన్సులిన్, గ్లూకాగాను ఈ గ్లూకోజ్ లెవెల్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ఆ పాయింట్స్ రాసుకోండి. సో ఇన్సులిన్ చేసే పని ఏంటంటే ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని రెడ్యూస్ చేస్తుంది. ఎక్కువ ఉన్నప్పుడు రెడ్యూస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. సపోజ్ మనకు సరిపడా ఇన్సులిన్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్లో క్వాంటిటీ ఆఫ్ గ్లూకోజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో దాన్ని మనం డయాబెటీస్ అంటాం. ఒకవేళ దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే, సరిపడా ఇన్సులిన్ లేకపోతే ఈ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ బ్లడ్లో ఉండని ఏమంటామంటే డయాబెటీస్ అంటాం. నెక్స్ట్ గ్లూకాగాన్ ఏం చేస్తుందంటే గ్లూకాగాన్ అనేది ఇంక్రీజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. సో ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తుంది బ్లడ్లో, ఈ గ్లూకాగాన్ అనేది పెంచుద్ది. సో ఎప్పుడంటే సపోజ్
బ్లడ్లో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటే ఆ కండిషన్ మనం డయాబెటీస్ అంటాం. సో అది కూడా బీట్లో అడుగుతుంటాడు. ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ గ్లూకోజ్, presence of excess glucose in blood causes diabetes. అలానే ఇంకో పాయింట్, మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు డ్యూరింగ్ ఫాస్టింగ్, ఇందాక చెప్పిన పాయింట్ ఇది, డ్యూరింగ్ ఫాస్టింగ్ ఈ గ్లూకాగాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే, గ్లూకాగాన్ హార్మోన్ కన్వర్ట్ stored glycogen into in liver into గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి దాన్ని బ్లడ్లోకి పంపిస్తుంది. సో అలా గ్లూకోజ్ లెవెల్ అనేది రెగ్యులేట్ అవుతుంటుంది. సో ఇది ప్యాన్క్రియా గురించి. నెక్స్ట్ నైన్త్ గ్లాండ్ అనేది టెస్టిస్, TESTES లేదా TESTIS అని కూడా రాస్తాం. సో ఏదైనా కానీ టెస్టిస్. సో వీటి లొకేషన్ అనేది మనకి అబ్డామన్ క్యావిటీకి బయట ఉంటాయి టెస్టిస్ అనేవి. సో అదే కొన్ని యానిమల్స్లో అనుకోండి మనకి టెస్టిస్ అనేవి బయటికి కనిపించవు, ఈ అబ్డామన్ క్యావిటీలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ అనుకోండి, ఎలిఫెంట్కి లోపలే ఉంటుంది. సో లొకేషన్ అనేది అవుట్ సైడ్ అబ్డామినల్ క్యావిటీ, అలానే ఈ టెస్టిస్ అనేవి 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 కూడా ఒక పౌచ్ లైక్ స్ట్రక్చర్లో ఉంటాయి. దాన్ని స్క్రోటం అంటాం. ఈ స్క్రోటం పర్పస్ ఏంటంటే మనకి ఈ టెస్టిస్లో ఈ స్పెర్మ్ ఫార్మేషన్ వీటికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఏంటంటే మన బాడీ టెంపరేచర్ కన్నా అక్కడ టెంపరేచర్ అనేది తక్కువ ఉండాలి. సో అది మెయింటైన్ చేయడానికి ఈ స్క్రోటం అనేది యూజ్ అవుతుంటుంది. సో మన నార్మల్ బాడీ టెంపరేచర్ కన్నా ఇక్కడ ఉన్న టెంపరేచర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో లొకేషన్ అయితే అవుట్ సైడ్ అబ్డామినల్ క్యావిటీ, అలాగే విత్ ఇన్ ఏ పౌచ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ స్క్రోటం. ఈ నేమ్ ఇంపార్టెంట్, స్క్రోటం. సో ఈ స్క్రోటం యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ కీప్స్ టెంపరేచర్ లోయర్ దాన్ బాడీ టెంపరేచర్. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, ఇట్ కీప్స్ టెంపరేచర్ లోయర్ దాన్ బాడీ టెంపరేచర్. అయితే ఈ టెస్టిస్ అనేవి మేల్స్లో ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ ఇవి, ఈ టెస్టిస్ అనేవి. ఎందుకంటే ఇక్కడే మనకి ఈ స్పెర్మ్ అనేది డెవలప్ అవుద్ది. ఇక ఈ స్పెర్మ్లో ఓన్లీ హాఫ్ క్రోమోజోమ్సే ఉంటాయి. జీన్స్ మనకి ఫామ్ అవడానికి హాఫ్ క్రోమోజోమ్స్ స్పెర్మ్లో ఉంటాయి, రిమైనింగ్ హాఫ్ అనేవి ఎగ్లో ఉంటాయి. సో కాబట్టి ఇది ఏంటంటే ప్రైమరీ సెక్స్ ఆర్గన్ ఇన్ మేల్. సో ఈ టెస్టిస్ అనేవి ప్రైమరీ సెక్స్ ఆర్గన్గా యాక్ట్ అవుతాయి. అలాగే ఈ టెస్టిస్ అనేవి ఎండోక్రైన్ గ్లాండ్స్గా యాక్ట్ అవుతాయి. ఇవి గ్లాండ్గా కూడా యాక్ట్ అవుతాయి, ఎందుకంటే ఇవి టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. సో మెయిన్గా నెక్స్ట్ పాయింట్ అనేది testis act as primary sex organ, అలానే
ఎండోక్రైన్ గ్లాండ్ యాక్ట్ యాజ్ ఎండోక్రైన్ గ్లాండ్. సో కొన్నిసార్లు బిట్లో ఈ నెంబర్ కూడా అడుగుతుంటాడు. మన టెస్టిస్ అనేవి 2 నెంబర్ ఉంటాయి. సో ఓకే, ఆ పాయింట్ కూడా రాసుకోండి. టెస్టిస్ ఆర్ ఇన్ 2 నెంబర్స్. 2 నెంబర్స్. అలాగే అగైన్ మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. జస్ట్ కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ చెప్తా. మనకి యాక్చువల్గా ఈ టెస్టిస్లో డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏరియాస్ ఉంటాయి. రఫ్గా ఒక 250 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ కంపార్ట్మెంట్ లోపల అగైన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి, కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఆ ట్యూబ్యూల్స్ లోపల స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. ఒకసారి ఆ పాయింట్ రాసుకోండి. టెస్టిస్ ఆర్ 2 in numbers. నెక్స్ట్ పాయింట్ అనేది ఈచ్ టెస్టిస్ హ్యావ్ 250 compartments. 250 compartments. అగైన్ ఈ కంపార్ట్మెంట్స్లో ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఇన్ దీస్ కంపార్ట్మెంట్స్ ఆ నేమ్ రాసుకోండి. సెమినిఫెరోస్ ట్యూబ్యూల్స్ అంటాం. ఆ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. సెమినిఫెరోస్ ట్యూబ్యూల్స్. In these compartments, seminiferous tubules produce sperm. అయితే వన్స్ ఈ స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఎపిడిడైమస్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాకి ఈ స్పెర్మ్ అనేది మూవ్ అవుతుంటుంది. అక్కడ మెచ్యూర్గా ఆ స్పెర్మ్ అనేది కంప్లీట్గా మెచ్యూర్ అయినంత వరకు అక్కడ ఉంటుంది. అలాగే టెంపరీగా స్టోర్ అయి ఉంటుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం అవడానికి, అంటే ఒక స్పెర్మ్ సెల్ అనేది ప్రొడ్యూస్ అయ్యి అది మెచ్యూర్ అవడానికి సుమారుగా 2.5 months పడుతుంది. అంటే ఏంటి, సుమారుగా 2.5 months పడుతుంది. ఒకసారి ఆ పాయింట్ రాయండి. నెక్స్ట్ ఈ స్పెర్మ్ సెల్స్ అనేవి వన్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత స్పెర్మ్ సెల్స్ మూవ్ టు ఎపిడిడైమిస్. లొకేషన్ అది, ఆ ఏరియా నేమ్ ఎపిడిడైమిస్. వేర్ దే మెచ్యూర్డ్ and temporarily stored. Temporarily stored. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ అప్పుడు సపోజ్ స్పెర్మ్ రిలీజ్ అయింది అనుకోండి. ఆ రిలీజ్ అయితే అప్పటికప్పుడు జనరేట్ అయిన స్పెర్మ్ కాదు, అది 2 months బ్యాక్ జనరేట్ అయ్యి స్టోర్ అయ్యి ఉన్న స్పెర్మ్ అది. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. సో స్పెర్మ్ ప్రొడ్యూస్ అయ్యి ఆ మెచ్యూర్ స్టేజ్కి రావడానికి నియర్లీ 2 to 2.5 months అనేది పడుతుంది. ఆ మెచ్యూర్ అయిన స్పెర్మ్ అనేది ఎపిడిడైమిస్ అనే ఈ ఏరియాలో స్టోర్ అయి ఉంటుంది. డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ అది అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో ఈ మెచ్యూర్ సెల్స్ అనేవి అయితే సపోజ్ ఇంటర్ కోర్స్ అవ్వలేదు అనుకోండి విత్ ఇన్ టైంలో. సో అట్లాంటప్పుడు ఏంటంటే వాటి టైం అయిపోయిన తర్వాత గ్రాడ్యువల్గా చనిపోతాయి. అగైన్ అవి రీఅబ్జర్వ్ అవుతాయి. సో ఈ మెచ్యూర్డ్ స్పెర్మ్ సెల్స్ అనేవి గ్రాడ్యువల్గా సపోజ్ ఇంటర్ కోర్స్ అయ్యి ఎజాక్యుయేషన్ జరగకపోతే సో అవి గ్రాడ్యువల్గా అవి ఏంటంటే చనిపోయి మళ్ళీ రీఅబ్జర్వ్ అవుతాయి. అలా ప్రతిరోజు మిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి, ఈ స్పెర్మ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ పాయింట్స్ అనేవి అగైన్ మనం రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే డిస్కస్ చేసేటప్పుడు మనం అక్కడ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పటికైతే ఈ పాయింట్స్ సరిపోతాయి. సో నెక్స్ట్ది హార్మోన్స్. ఈ టెస్టిస్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్
సో మెయిన్ హార్మోన్ ఏంటంటే టెస్టిస్లో రిలీజ్ అయ్యేది టెస్టోస్టెరాన్. ఇది ఆండ్రోజన్ గ్రూప్ హార్మోన్. ఇది టెస్టోస్టెరాన్. సో ఇది మెయిన్ హార్మోన్. సో ఈ హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, సో వన్స్ ప్యూబర్టీ టైం వచ్చిన తర్వాత మేల్స్లో ఆ మజిల్ గ్రోత్ పెరగడానికి, అలాగే ఆ వాయిస్ చేంజ్ అవ్వడము, అలాగే హెయిర్ ఫార్మేషను, ఇవన్నీ కూడా ఈ హార్మోన్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది. అగైన్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఈ హార్మోన్ని, ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని ఫర్దర్ రెగ్యులేట్ చేసేవి ఏంటంటే హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్. ఇవి బ్రెయిన్ దగ్గరలో ఉంటాయి. సో ఈ రెండు గ్లాండ్స్ అనేవి అగైన్ ఈ హార్మోన్ని ఎంత క్వాంటిటీ రిలీజ్ అవ్వాలి, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, వీటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ఆ 2 పాయింట్స్ రాద్దాం. ఫస్ట్దేమో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్టిమ్యులేట్స్ మజిల్ గ్రోత్, అలాగే ఈ వాయిస్ చేంజ్ అవ్వడం, వాయిస్ చేంజ్, అలాగే ప్యూబిక్ హెయిర్ ఫార్మేషన్, ఎట్సెట్రా, వీటిని స్టిమ్యులేట్ చేస్తుంటుంది ఈ హార్మోన్ అనేది. అలాగే ఫర్దర్ ఈ హార్మోన్ రెగ్యులేట్ చేసేది ఏంటంటే హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్. హైపోథాలమస్ కామా పిట్యూటరీ గ్లాండ్ regulates production of testosterone. సో ఈ టెస్టిస్ గురించి, టెస్టిస్ అనేవి గ్లాండ్, అవి రిలీజ్ చేసే హార్మోన్ అనేది టెస్టోస్టెరాన్. ఒక లాస్ట్ వన్, 10th గ్లాండ్ ఓవరీ, ఓవరీ. సో ఈ ఓవరీస్ అనే గ్లాండ్స్ అనేవి ఫీమేల్లో ఉంటాయి, టెస్టిస్ అనేవి మేల్లో ఉంటాయి. సో టెస్టిస్ అనేవి ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్. సిమిలర్గా ఫీమేల్లో ఈ ఓవరీస్ అనేవి ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్, ఎందుకంటే ఇక్కడే ఎగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ లొకేషన్ రాద్దాం. సో ఓవరీస్ లొకేషన్. సో టెస్టిస్ అయితే అబ్డామినల్ క్యావిటీ అవుట్ సైడ్ ఉంటాయి. సో ఓవరీస్ మాత్రం లోయర్ అబ్డామన్లో, ఒకసారి రాసుకోండి, ఇన్ లోయర్ అబ్డమన్ on each side of uterus within pelvic cavity. సో ఈ లొకేషన్ అనేది ఓవరీస్. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ అనేది ఒకటి ఉంటుంది. సో 2 క్వాంటిటీస్ ఉంటాయి. సో లోయర్ అబ్డమన్లో ఈ యూటరస్కి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉంటాయి. సో ఈ ఉన్న లొకేషన్ ఏమంటే పెల్విక్ క్యావిటీ అంటాం. మనకు డిఫరెంట్ క్యావిటీస్ ఉంటాయి, అబ్డామినల్ క్యావిటీ, ఇది పెల్విక్ క్యావిటీ, ఇలా. సో ఈ పెల్విక్ క్యావిటీలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సో ఈ క్వాంటిటీ ఇప్పుడే చెప్పాం మనం. క్వాంటిటీ అనేవి 2 ఉంటాయి. ఫిమేల్ హ్యావ్ 2 ఓవరీస్ లేదా పెయిర్ ఆఫ్ ఓవరీస్, పెయిర్ అన్నా ఓకే. ఆ పాయింట్ రాసుకుని ఫీమేల్స్ హ్యావ్ పెయిర్ ఆఫ్ ఓవరీస్. సో ఈ ఓవరీస్ అనేవే ప్రైమరీ సెక్స్ ఆర్గాన్. దీస్ ఆర్ primary sex organ in female.
సో ఇది రిలీజ్ చేసే మెయిన్ హార్మోన్స్ అనేవి 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ ఉన్నాయి. ఈ 2 హార్మోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఒకటి ఈస్ట్రోజన్. ఈ ఈస్ట్రోజన్ చేసే వర్క్ ఏంటంటే, ఎలాగైతే టెస్టోస్టెరాన్ మేల్స్లో ఆ మజిల్ గ్రోత్, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్, ఇది వాయిస్ చేంజ్ అవ్వడం, హెయిర్ ఫార్మేషన్, ఇట్లాంటి వాటిని రెగ్యులేట్ చేస్తుందో, సిమిలర్గా ఫీమేల్లో ఈస్ట్రోజన్ విల్ స్టిమ్యులేట్ హెయిర్ గ్రోత్, ఈ జెనిటల్స్ దగ్గర ఉన్న హెయిర్ గ్రోత్, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్, వాయిస్ మారడం, సో ఇట్లాంటివి అనేది స్టిమ్యులేట్ చేస్తుంది ఈస్ట్రోజన్. సో రైట్ దట్ పాయింట్. ఈస్ట్రోజన్ స్టిమ్యులేట్స్ హెయిర్ గ్రోత్. అలానే ఆ హెయిర్ గ్రోత్ ఎక్కడ? హెయిర్ గ్రోత్ ఇన్ జెనిటల్స్ కామా డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్. అలానే ఈ వాయిస్ చేంజ్ అవ్వడం, వాయిస్ చేంజ్ ఎట్సెట్రా. సో ఇవన్నీ కూడా ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. అలాగే ఈ ఓవరీస్ రిలీజ్ చేసే సెకండ్ ఇంపార్టెంట్ హార్మోన్ అనేది ప్రొజెస్టెరాన్. PROGESTERON ప్రొజెస్టెరాన్. సో ఈ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మమ్మరీ గ్లాండ్స్ మీద ఈ యాక్ట్ అవుతూ ఉంటుంది ఈ హార్మోన్ అనేది. అంటే ఏంటంటే ఈ మమ్మరీ గ్లాండ్స్ దగ్గర ఒక శాక్ అంటే ఒక, మనం ఇంతకుముందు ఈ టర్మ్ చాలాసార్లు వాడాం. శాక్ అంటే ఒక పౌచ్ లాగా అనమాట. ఒక శాక్ లైక్ స్ట్రక్చర్ని మిల్క్ స్టోర్ చేయడానికి, క్రియేట్ చేయడానికి ఈ హార్మోన్ అనేది యూజ్ అవుద్ది. అలాగే ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ని కంట్రోల్ చేయడం, సో ఇట్లాంటివి ఈ ప్రొజెస్టెరాన్ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ప్రొజెస్టెరాన్ యాక్ట్ ఆన్ మమ్మరీ గ్లాండ్, mammary gland stimulates formation of sac-like structure, ఒక సంచి లాంటిది అన్నమాట. sac like structure to store milk, అలానే వన్ మోర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇది చేసేది కంట్రోల్ మెన్స్ట్రువల్ సైకిల్ ఎట్సెట్రా. సో ఇవి 2 ఇంపార్టెంట్ హార్మోన్స్, ఓవరీస్ రిలీజ్ చేసే హార్మోన్స్ ఫీమేల్స్లో. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, నోట్లో రాసుకోండి. నోట్. సో ప్రోలాక్టిన్ అనే హార్మోన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది ప్రీవియస్ క్లాస్లో. ఈ ప్రోలాక్టిన్ అనే హార్మోను యాక్చువల్గా వన్స్ చైల్డ్ బర్త్ ఫీమేల్స్లో డెలివరీ అయిన తర్వాత ఆ మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టిమ్యులేటెడ్ బై ప్రోలాక్టిన్. సో అది ఇంపార్టెంట్ పాయింట్, నోట్లో రాసుకోండి. ప్రోలాక్టిన్ హార్మోన్ స్టిమ్యులేట్స్ మిల్క్ ప్రొడక్షన్. యాక్చువల్గా ఈ మిల్క్ స్టోర్ చేయడానికి స్టిమ్యులేట్ చేసేది ప్రొజెస్టెరాన్, ఈ మిల్క్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేసేది ప్రోలాక్టిన్. సో స్టిమ్యులేట్స్ మిల్క్ ప్రొడక్షన్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్. ఓకే, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో ఇంతవరకు మనం 10 గ్లాండ్స్ని డిస్కస్ చేసాం. సో
ఈ 10 గ్లాండ్స్ అనేవి సఫిషియంట్ ఈ ఎండోక్రైన్ సిస్టంలో. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైన సిలబస్ మొత్తం కూడా మనం కంప్లీట్ చేసాం. మనం ఏవైతే నోట్స్ రాసామో ఈ నోట్స్ అనేది మీకు సఫిషియంట్, ఇద్దరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కానీ లేదా మన రైల్వే ఎగ్జామ్స్కి కానీ ఈ నోట్స్ అనేది మీకు సరిపోద్ది. ఎందుకన్నా ఎక్కువ పాయింట్స్ మీరు చూసినా కానీ టైం వేస్ట్ అనవసరంగా. ఈ పాయింట్స్ నీటి నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయితే సఫిషియంట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ క్లాస్లో మనము నర్వ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.